సకల జనుల్ని ఏకత్రితం చేస్తూ నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ పండక్కి తెలంగాణ ప్రభుత్వం పక్షాన తల్లులకు చెల్లెలకు స్వాగతం. మరి బతుకమ్మ తల్లులకు నమస్కారాలతో స్వాగతం పలుకుతుంది వేదిక. ఇందాకే చూసాం, మన సెక్రటేరియట్ ఎదురుగా ఉండే అమరజ్యోతి ప్రాంగణం నుంచి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, ఇంకా గౌరవనీయులైన ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యాటక యువజన భాషా సాంస్కృతిక ఆర్కియాలజీల ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వాణిప్రసాద్ గారు, ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంతో ఈ బతుకమ్మ పండుగను ప్రజల బతుకమ్మ పండుగగా మార్చేందుకు తమ అనుభవాన్ని, తమ తెలంగాణ గ్రామీణ చారిత్రక నేపథ్యాన్ని జోడించిన అరుణోదయ విమలక్క గారికి, మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా ఎందరో ప్రముఖులు, వారందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ శ్రీమతి వాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వాణిప్రసాద్ గారు, చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి మేడం గారు, ఇంకా ఉన్నత అధికారులందరి పక్షాన మరోమారు స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావు గారి తరఫున కూడా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ, తెరలపై చూస్తున్నారు రంగురంగుల బతుకమ్మలను తలదాల్చి వస్తున్న తల్లుల్ని చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు, ఒక్కొక్క పువ్వుతో పేర్చిన బతుకమ్మ అందాలు, ప్రతి తలపైన మెరుస్తోన్న తంగేడ పూల వన్నెలు, తంగేడు పూలు, గునుగు పూలు, ఏ పూలైతే ప్రకృతి తనకు తానుగా పూయించి ప్రకృతి తనకు తానుగా మనకు ప్రసాదంగా అందిస్తుందో ఆ పూలే నేడు పూజలు అందుకుంటూ ఉన్నాయి. పూలతో కొలిచి, పాటలతో తలచి, ఆటలతో అలరించి బారులు తీరిన బంతిపూల బతుకమ్మల పుష్పరీతుల గుమగుమలు మన వాకిళ్ళన్నీ పూల తోటలవుతున్న రోజు. ప్రకృతిగా మట్టిని, గుట్టను, పుట్టను, నేలను, నింగిని అన్నింటినీ ఏకం చేస్తున్న ఈ అందాల పండుగ, రంగుల పండుగ, ఆకాశాల్లో ఉండే హరివిల్లు పూల రూపంలో నేలకు దిగిందా అనే పండుగను విజయవంతం చేస్తున్న తల్లులకు, చెల్లెలకు, మా తెలంగాణ ఆడపడుచులందరికీ తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఈ పండుగ సందర్భంగా మరోమారు శుభాకాంక్ష అందజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న అందరికీ ప్రభుత్వం పక్షాన, సిఎస్ గారి పక్షాన, ప్రిన్సిపల్ సెక్రటరీ భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, మరి ఆర్ఎండ్బి వారికి, ఐఎన్పిఆర్ వారికి, ముఖ్యంగా పోలీస్ ఆఫీషియల్స్కి, జిహెచ్ఎంసి వారికి, విద్యుత్ శాఖ వారికి, ఇంకా ఎన్నో విభాగాలు, వైద్య ఆరోగ్య శాఖ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కొద్దిసేపట్లోనే మనమంతా సిద్ధంగా ఉందాం బతుకమ్మల్ని స్వాగతించేందుకు ఈ వేదిక దగ్గరకు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక చేతం. 9 రోజుల పూల సంబురం, విశిష్టత అంతా ఇంత కాదు, ఇది మనకి మాత్రమే ప్రత్యేకం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మన బతుకమ్మ పండుగని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే బతుకమ్మ మన బంధాల్ని, అనుబంధాల్ని గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ మన బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతి పండుగగా మనం పూజిస్తాం. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుని తెలంగాణ ప్రత్యేకమైన పూల సంబరాన్ని బతుకమ్మ పండుగగా మనం జరుపుకుంటాం. బహుజన బతుకమ్మగా జనాల్లోకి ఇది తీసుకుని వెళుతూ మన ప్రభుత్వం చేపడుతున్న అద్భుతమైన ఈరోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆనరబుల్ ఎమ్మెల్సీ కోదండరామ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఇక ఆశ్వేజ అమావాస్య నాడు
ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు సాగే సద్దుల బతుకమ్మ రోజు మన ఈ రోజున గౌరమ్మతో సాగనంపడం ఆనవాయితీగా నడుస్తూ వస్తోంది. ఈ 9 రోజుల పాటు మన